వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా ఇవాళ మా టాపిక్ వచ్చేసి క్యాలెండర్. క్యాలెండర్ మీద మనకు మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. అడగని క్వశ్చన్ అంటూ ఉండదు ఇక్కడ, ప్రతి దాంట్లో మనల్ని అడుగుతూనే ఉంటాడు. దానికోసం ఇక్కడ క్యాలెండర్కు కొన్ని కోడ్స్ ఉంటాయి. ఒక కోడ్ గుర్తుంచుకున్నామంటే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకే, జస్ట్ ఒక ½ an hour 40 minutes నాకు కేటాయించాలంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా క్యాలెండర్ మీద మీరు చేయొచ్చు. ఓకే రైట్, ఒకసారి చూడండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇది ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ గుర్తుంచుకోవాల్సిందే, నీకు ఫోన్ నెంబర్ గుర్తున్నట్టు ఉండాల్సిందే. మనకు వచ్చేసి ఇక్కడ జనవరి 0, ఫిబ్రవరి 3, మార్చ్ 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై 6, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఏం లేదు, 033614625 035 033614625 035. ఇది మంత్ కోడ్, ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ సెంచరీ కోడ్ ఉంటుంది. ఇది పైకి పోతూ ఉంటుంది, ఇది కూడా కిందికి పోతూ ఉంటుంది. ఇక్కడ 1999 ఈజ్ ద 0 అనుకుంటే 2000 to 2019 ఎవ్రీ 100 years అన్నట్టు. ఇక్కడ ఇది 6 సెంచరీ కోడ్. దిస్ ఈజ్ ద సెంచరీ కోడ్. ఇది మంత్ కోడ్, సెంచరీ కోడ్. ఓకేనా, 2000 to 2019 అంటే 6 తీసుకోవాలి. 2021 to 29 అంటే ఇది 4 తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ 0642 మళ్ళీ 0 అవుతుంది, మళ్ళీ 2 అవుతుంది, మళ్ళీ 4 అవుతుంది, మళ్ళీ 6. ఇక్కడ మారుతూ ఉంటుంది. అంటే 2023 నుంచి 2339కు 0 అవుతుంది. ఇక్కడ పైకి పోతుంటే కూడా అదే అన్నట్టు. ఇక్కడ 1800 to 1899 2, 1779 4, 1600 to 1600 6. తర్వాత మళ్ళీ పోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే ఇది ఒక బేస్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే కోడ్. ఇక్కడ వచ్చేసి అప్ టు డే కోడ్ వచ్చేసి 7 వరకే ఉంటుంది బేట. ఎందుకంటే సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. ఈ కోడ్స్ ఇది ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేది మనం దీన్ని ఒకసారి చూసుకుంటే మనకు దీంతో ప్రతి ప్రాబ్లం చేయొచ్చు. ఓకే రైట్. ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు. రూల్ డి అంటే డే, ఎం అంటే మంత్ కోడ్, ఎంసీ అంటే మంత్ కోడ్, వై అంటే లీప్ ఇయర్స్, ఎల్ అంటే లీప్ ఇయర్స్, సి అంటే సెంచరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే తీసుకుంటున్నా. ఐఎమ్ గోయింగ్ టు టేక్ డేట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10th April 2024. ఇది ఏ డే అవుతుంది? 10th April 2024 ఇవి ఇచ్చే డే అడిగండి ఇక్కడ మనల్ని. ఫస్ట్ డే తీసుకో, డేట్ అంటే 10th అయిపోయింది. తర్వాత మంత్ కోడ్, ఎంసీ అంటే మంత్ కోడ్ అంటే ఎరికి ఒకసారి. ఏప్రిల్ ఎంత ఉంది బిడ్డ? 6 ఉంది. ఏప్రిల్ మంత్ కోడ్ ఈజ్ 6. ఇగో 6 రాసుకో, అయిపోయింది. ఏప్రిల్ 4th మంత్ అంటే 4th రైతు, ఆ మంత్ కూడా వేసుకోండి. తర్వాత ఇయర్స్ 24 years. ఈ 24 లీప్ ఇయర్స్ అని వస్తాయంటే 24/4, 4 1 జా 4 6, 6 4 24. ఇది కూడా 6 అయిపోయింది. నెక్స్ట్ సెంచరీ కోడ్. ఓకేనా, సెంచరీ అంటే ఎంత? మళ్ళీ ఇది చూడు ఒకసారి బ్యాక్ పోండి. సెంచరీ కోడ్ 2000 to 2019 అంటే 2024 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంది, కానీ కూడా అది కూడా 6. సెంచరీ కోడ్ 6. ఓకేనా, సో ఇది 6, ఇది ఏమవుతుంది 16, ఇది 24 ప్లస్ అంటే 30 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 22 ప్లస్ 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 52. 52 డివైడెడ్ బై 7 చేసుకోవాల్సిందే. ఎందుకంటే వారానికి 7 రోజులే. ఎన్ని తిరిగినా మళ్ళీ ఆదివారం నుంచి సోమవారం పోతే మళ్ళీ లాస్ట్కి మళ్ళీ సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర గవే రిపీట్ అవుతుంది. కొత్తది ఏం రాదు. ఆ 7 రోజుల్లో నేను ఏదో ఒక రోజు అడుగుతాడు అంతే, కొత్త ఆప్షన్స్ వేరే ఉండవు. ఓకే రైట్. 7 7 జా 49, రిమైండర్ 3. ఈ రిమైండర్ను బట్టి ఏడైనా గుర్తుంచుకోవాలి. రిమైండర్ ఎంత? 3. రిమైండర్ 3 అంటే వెడ్నెస్డే. ఇది మర్చిపోవద్దు, వెడ్నెస్డే అనేది మర్చిపోవద్దు. ఓకే చూడు ఇక్కడ ఏమవుతుంది ఆ రోజు, ఇది వెడ్నెస్డే అయితే రిమైండర్ని బట్టి అది ఏడైనా గుర్తుంచుకో. వెడ్నెస్డే కావాలంటే మీరు ఒకసారి క్యాలెండర్లో
చెక్ చేసుకోండి సరిపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి. అక్కడ ఈ టేబుల్ అనేది మీరు బై హార్ట్ చేయాల్సిందే బేట. దీనికి వేరే ఆప్షన్ అంటూ ఏం లేదు. ఇక్కడ వేరే ఆప్షన్ అంటూ ఏం లేదు. ఎందుకు రబ్ చేశారంటే మళ్ళీ మీకు ఇది గుర్తుంచుకోవడానికి. దిస్ ఈజ్ ద మంత్ కోడ్ ఎంసీ, ఇది సెంచరీ కోడ్, ఇది డే కోడ్. డే కోడ్ అనేది ఈజీ గుర్తుంటుంది. సండే 0, మండే 1, ట్యూస్డే 2, సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది అంటే మళ్ళీ 0నే. ఇక్కడ ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. 99 ఎబో 99 బిలో. ఇది 0, ఇది 6, 4, 2. మనకు మ్యాక్సిమం అడిగితే ఇందులోనే అడుగుతాడు ఎక్కువగా. ఒకవేళ అడగాలనుకుంటే 5 అడుగుతాడు కనుక మనమే అడిగేది మ్యాక్సిమం ఇదే ఎక్కువ అడుగుతాడు. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, వేరేపోతే మనకు June 5th అయినప్పుడు ఏ రోజు వచ్చింది, ఓకేనా, అవన్నీ కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు. ఓకే రైట్. నెక్స్ట్ లీప్ ఇయరు, నార్మల్ ఇయరు లీప్ ఇయర్. ఏంది సార్ ఇది? సేమ్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుందని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2024 అనుకోండి, 2024. ఇదే 2024 సేమ్ క్యాలెండర్ రిపీట్ ఎప్పుడవుతుంది అంటే ఈరోజు ఏ రోజు జరిగిందో, January 1st ఏ రోజు వచ్చిందో, అది సోమవారం మంగళవారం వచ్చింది, February 12th ఏ రోజు అయింది ఈ ఇయర్లో, April ఏ రోజు అయింది, ఇవన్నీ కూడా సేమ్ ఎప్పుడవుతుంది, మళ్ళీ సేమ్ ఇలాంటి క్యాలెండరే ఎప్పుడు రిపీట్ అవుతుంది అనేదానికి ఇక్కడ గుర్తుంచుకోండి. ఏం లేదు, ఇక్కడ లీప్ ఇయర్ అంటే 2024, 2025, 2026, 2027, 2028. 2024 ఈజ్ ఏ లీప్ ఇయర్ ఎందుకంటే ఇట్ ఈస్ డివిజబుల్ బై 4. సో ఇది లీప్ అంటే ఇక్కడ ఎవ్రీ 28 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇది 6 ఇయర్స్కి వస్తుంది. ఇది 11, ఇది 11, ఇది 28. అంటే ఇక్కడ చూడండి 2 ఎంత అవుతుంది 5 అంటే 2052లో 2024 ఏ క్యాలెండర్ ఉందో యాజ్ టీజ్గా 2052లో కూడా అదే అవుతుంది. అంటే August 15th ఏ రోజు అయింది, January 26 ఏ రోజు అయింది, గాంధీ జయంతి ఏ రోజు అయింది, అది ఆదివారమా సోమవారమా, August 15th ఏ రోజు అయింది, ఇవన్నీ కూడా సేమ్ రిపీట్ అయ్యేది ఎప్పుడు 2052లో. మళ్ళీ మన ఈ తెలుగు క్యాలెండర్కు రిలేటెడ్ ఉండే బాబు, ఎందుకంటే తెలుగు క్యాలెండర్ మన తిథులు వేరే ఉంటాయి, ఆ క్యాలెండర్ వేరే, ఈ క్యాలెండర్ అది చైత్రం వైశాఖం చేస్తాం, అది కాదు. ఇంగ్లీష్ క్యాలెండర్ మాత్రం మనం ట్రీట్ చేస్తాం. ఇది మాత్రం ఎప్పుడైతుంది 2025 యాజ్టీజ్కి వచ్చేసి 2031 వస్తుంది. ఇక్కడ ఉండే క్యాలెండర్ యాజ్టీజ్కి వచ్చేది ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోండి ఏమవుతుంది 7 30 2037లో వస్తుంది. ఇది కూడా అంతే 2037 38 2038లో సేమ్ క్యాలెండర్స్ రిపీట్ అవుతాయి. ఇది మాత్రం సేమ్ మళ్ళా 2056లో రిపీట్ అవుతుంది. ఎవ్రీ 28 ఇయర్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది లీప్ ఇయర్లో. తర్వాత లీప్ ఇయర్ తర్వాత ఇయర్ వచ్చేసి 6 ఇయర్స్కు, లీప్ ఇయర్ తర్వాత కాక నెక్స్ట్ డే వచ్చేసి 11 ఇయర్స్కు, తర్వాత వచ్చేసి 11 ఇయర్స్కు. దానికి ఆ ఏ ఇయర్ ఇస్తే ఆ ఇయర్కు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1947 ఉంది, 1947 సేమ్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, 1947కు సేమ్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది. 1947కు బిఫోర్ లీప్ ఇయర్ ఎప్పుడు ఉంది, ఆఫ్టర్ లీప్ ఇయర్ 1947 ఇక్కడ తీసుకోండి 1947. ఇక్కడ 1948 ఒక లీప్ ఇయరే, 1946, 1945, 1944 ఇదొక లీప్ ఇయర్, ఇదొక లీప్ ఇయర్. మన కోడ్ ఏంటిది 28, 6, 11, 11 అండ్ 28, 6, 11, 11, 28, 6, 11, 11, 28. ఇదే ఈ 4 మళ్ళీ రిపీట్ కాదు, అంతే, ఇంత మాత్రమే ఉంటుంది. ఎంత పెద్దవైనా మళ్ళీ ఆఖరి గీడికే రావాల్సిందే. ఎందుకంటే లీప్ ఇయర్కి ఒక 4 ఇయర్కి ఒకసారి వస్తే కనుక దాన్ని బేస్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. 47 అన్నాడు కనుక దీనికి యాడ్ చేయండి 8, 5. 1958లో సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. ఓకే, అట్లా చూడాలి. వాడు ఏ ఇయర్ ఇస్తే అది లీప్ ఇయర్ను బేస్ చేసుకొని తీసుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆడ్ డేస్ లీప్ ఇయర్.
ఇక్కడ ఎవ్రీ ఇయర్ 365 డేస్, 365 రోజు నార్మల్ ఇయర్. 7తో డివిజన్ చేయి. 7 5 జా 35, 1 5, 7 2 జా 14, రిమైండర్ 1. అంటే 1 వచ్చేసి అంటే అవి సేమ్ అయితే ఎక్స్ట్రా 1 డే. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అనేది సండేతో స్టార్ట్ అయింది అనుకో. ఈ ఇయర్ ఇది 2024-23 సండేతో స్టార్ట్ అయింది అనుకో 2024 అనేది. ఓకే, లీప్ ఇయర్ కాకుండా 2023 తీసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. 2021 తీసుకో, 2021 తీసుకో. నెక్స్ట్ 2022 అన్నది 2022 అనేది మండేతో స్టార్ట్ అవుతుంది. అదే ఆడ్ డే అన్నాడు ఇక్కడ. ఆడ్ డే అంటే సండే. ఇయర్ 2021 అనేది సండేతో స్టార్ట్ అయితే 22 అనేది మండేతో స్టార్ట్ అవుతుంది. 23 అనేది ఏమవుతుంది? 2023 అనేది నెక్స్ట్ మండే తర్వాత వచ్చేసి ట్యూస్డే, మంగళవారంతో స్టార్ట్ అవుతుంది. అది 1 ఆడ్ డే అయితే. అదే లీప్ ఇయర్ అయితే ఎట్ ఏ టైం 2 ఇయర్స్ జంప్ అవుతుంది, ఎట్ ఏ టైం 2 డేస్ జంప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఉంది బేటా, ఇది సండే అనుకోండి. నెక్స్ట్ 2025 వచ్చేసి మండే ట్యూస్డే కాకుండా మంగళవారం వస్తుంది. ఇది వచ్చేసి మంగళవారం వస్తుంది 2025. ఎందుకంటే లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. అదే 6 రిమైండర్ 2 వస్తుంది ఇక్కడ. అంటే 2 డేస్ జంప్ అవుతుంది. నెక్స్ట్ 2 డేస్ జంప్ అవుతుంది. అదే దాని కాన్సెప్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఇన్ ద మంత్. లీప్ ఇయర్లో జనవరి జూలై సేమ్ ఉంటుంది బేటా. లీప్ ఇయర్లో జనవరి జూలై సేమ్ ఉంటుంది. లీప్ ఇయర్లో జనవరి క్యాలెండరు జూలై క్యాలెండర్ సేమ్ ఉంటుంది. నార్మల్ ఇయర్లో జనవరి అక్టోబర్ క్యాలెండరు సేమ్ ఉంటుంది. అంటే ఇది సండే ఫర్ ఎగ్జాంపుల్ సండేతో స్టార్ట్ అయింది, ఇది కూడా సండేతో స్టార్ట్ అవుతుంది. ఇది మండేతో స్టార్ట్ అయింది అనుకో, ఇది కూడా మండేనే. లీప్ ఇయర్కు నాన్ లీప్ ఇయర్కు ఒకసారి చూసుకోండి. ఓకేనా? లీప్ ఇయర్ అయితే జూన్ జూలై, జనవరి జూలై, నాన్ లీప్ అయితే జనవరి అక్టోబర్. అక్కడ కింద ఆప్షన్స్ ఇస్తాడు, ఆప్షన్స్ బట్టి మనం క్వశ్చన్స్ ఉంచుకోవాలి. వాడు ఎలానే అడగచ్చు, బట్ కాన్సెప్ట్ లీప్ ఇయర్ జూన్ జూలై, నాన్ లీప్ ఇయర్ అంతే. అంటే క్వశ్చన్ ఎట్లా అడగచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 1982 జనవరి 12 సండే కాకుండా ఫ్రైడే అయింది అనుకోండి. ఫ్రైడే 1982 జనవరి 12 ఫ్రైడే అయితే 1982 ఏది అక్టోబర్ 12 ఏ డే అయ్యింది. అక్కడ అది నార్మల్ ఇయర్ అయితే ఏమవుతుంది? జనవరి అండ్ అక్టోబర్ రెండు సేమ్ క్యాలెండర్. అది సండే అయితే ఇది కూడా సండేనే, అది మండే అయితే ఇది కూడా మండేనే. మనం వేరే ఏంటంటే పెద్దగా ఏదో క్వశ్చన్ అనుకుంటా అట్లేం ఉండదు. మళ్ళీ లెక్క పెట్టి 8 డేస్ 7 డేస్ కాకుండా ఇదే కాన్సెప్ట్ అన్నట్టు. ఇది అయింది కనుక సేమ్ క్యాలెండర్ కనుక 82 ఇస్ ద నాన్ లీప్ ఇయర్, నార్మల్ ఇయర్ కనుక ఇది కూడా ఫ్రైడేనే అవుతుంది. ఇది ఒకటే నిమిషంలో గుర్తుంచుకోవాలి, లేకపోతే మళ్ళీ వేరే మెథడ్ ఉంటుంది చెప్తాను, కానీ ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. సెంచరీ ఆడ్ డేస్, సెంచరీ కోడ్, సెంచరీ ఎండ్ డేస్ ఆడ్. ఏ సెంచరీ అంటే 100 years. 2021 ఈ క్రింది వాణిలో 2021 అనేది 2100 డిసెంబర్ 31 అనేది ఏ రోజు అవుతుంది? అది సండే అయిపోతుందా, మండే అవుతుందా? ఎప్పుడు ఆగిపోయింది? సండేనా, లేకపోతే ట్యూస్డేనా, థర్స్డేనా, సాటర్డేనా అని అడుగుతాడు. ఆన్సర్ షుడ్ బి సండే. అంటే అయితే జస్ట్ వాడు ఇచ్చింది చెప్తున్నా.
ఎందుకంటే ఏదైనా సరే ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎండ్ అయ్యేది ఏదంటే సండే అయినా కావచ్చు, మండే అయినా కావచ్చు, వెడ్నెస్డే, ఫ్రైడే. ఆడ్ డేస్ ఇక్కడ 0 తీసుకుంటే 2, 3, 5 ఆడ్ డేస్లో మాత్రమే ఎండ్ అయిపోతుంది. ఆడ్ డేస్లో ఎండ్ అయితే ఈవెంట్ డేస్లో స్టార్ట్ అవుతుంది. ఆడ్ డేస్లో ఎండ్ అయితే ఈవెంట్ డేస్లో అది కంపల్సరీ ఇక్కడ ఎండ్. సోమవారం, మంగళవారం ఎండ్ కాదు, గురువారం ఎండ్ కాదు, శనివారం ఎండ్ కాదు, కంపల్సరీ సండేనే అయ్యే ఛాయిస్ ఉంటుంది. అంటే యాక్చువల్గా నేను చేయలేదు, ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకవేళ వేరే ఇస్తే ఎండ్ అనేది ఎప్పుడైనా సరే అది December 31st అయితే 2200 అనుకో, అది కంపల్సరీ సండే అయినా కావచ్చు, మండే అయినా కావచ్చు, వెడ్నెస్డే అయినా కావచ్చు, ఫ్రైడే అయినా కావచ్చు. ఈ 4 అయితే తప్ప రిమైనింగ్ 3 80% ఎండ్ కాదు. అది సెంచరీ కోడ్. డైరెక్ట్ అడుగుతూ ఉంటాడు. మొన్న ఎల్లోనో గ్రూప్ 1లోనో డిఓని అడిగిండు. అప్పుడైనా మనం చేయాల్సిన టైం పడుతుంది కనుక మనకు అది అవసరం లేకుండా ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. స్టార్ట్ అయ్యే వీటితో 2 వాటితో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంటుంది అక్కడ. నెక్స్ట్ ఆ కంటెంట్ ఆడ్ డేస్ ఉంటుంది. ఎవ్రీ లీప్ 100 yearsకు అయితే 3 ఆడ్ డేస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది కూడా 3 వస్తుంది, ఎందుకంటే 7 + 3. ఇక్కడ వచ్చేసి 1 ఆడ్ డే ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ దీన్ని 7కు సెట్ చేస్తారు. దీన్ని 7కు సెట్ చేయడం వల్ల దీనికి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వచ్చేసి మారుతుంది. సరే, ఇక్కడ 5 ఆడ్ డేస్, ఇది 5, ఇది 10, ఇది 50. 5 డేస్, ఇది 5, 3 కాదు బేట 5, ఇది 3, ఇది 1. ఎందుకంటే మళ్ళీ 7తో డివిజన్ చేస్తాం. ఇక్కడ 10 7తో డివిజన్ చేస్తే రిమైండర్ 3 అంటే ఇది 15. 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1900 లేదు, ఎందుకంత బాధ మనకు. 1732 డిసెంబర్ 31. డిసెంబర్ 31 ఎందుకు? డిసెంబర్ 25 ఫ్రైడే అయితే 1832 డిసెంబర్ 25 ఏ రోజు అవుతుంది అంటే 5 ఆడ్ డేస్ అని చెప్పాను నేను ఇక్కడ. 5 ఆడ్ డేస్ అన్నా కనుక 5 యాడ్ చేసుకుంటాం. ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అంటే ఇది వెడ్నెస్డే అవుతుంది. ఏంటది? వెడ్నెస్డే, బుధవారము అవుతుంది. ఓకేనా? లేదు, 1932 డిసెంబర్ 25 ఏమవుతుంది? అక్కడ ఎన్ని మళ్ళీ 10 ఆడ్ డేస్ అంటే మళ్ళీ 7 తీసుకో 3నే వస్తుంది. ఫ్రైడే అంటే సాటర్డే, సండే, మండే ఇట్లా తీసుకుంటూ పోవాలి. ఇది ఒక 3 అన్నప్పుడు 1 డేనే, ఫ్రైడే తర్వాత సాటర్డే అవుతుంది. అవి గుర్తుంచుకుంటే ఈజీగా నీకు వస్తాయి. ఇవి కొన్ని ఆడ్ డేస్ అన్నట్టు. ఇవి ఎందుకు చెప్పినంటే అక్కడ ఎగ్జామ్లో వాడు డైరెక్ట్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని వాడు క్వశ్చన్ అడుగుతాడు. మనం మళ్ళీ అదే మనం చేసుకోవచ్చు. మన రూల్ ఉంది కదా బేట, ఈ రూల్లో చేసుకోవచ్చు. కానీ రూల్ చేసుకుంటే బాగా టైం పడుతుంది. ఇవి ఉంటే డైరెక్ట్ మనం చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, రైట్. కంటెంట్ అనేది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక మన క్వశ్చనింగ్ ఉంది. 1947 August 5th వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్? అది ఏ రోజు అవుతుంది? ఎందుకంటే మనకు ఇప్పుడే వచ్చింది, చూద్దాం. సో మన కోడ్ ఏంటిది? డే కోడు, మంత్ కోడు, ఇయరు, లీప్ ఇయర్స్, సెంచరీ కోడ్. ఓకే, ఎన్ని డేసు? 15. మంత్ కోడ్ ఫస్ట్కి వెళ్ళాల్సిందే. మన ఏంటిది? ఆగస్ట్ 2. ఆగస్ట్ వచ్చేసి 2. ఇది 47 అంటే 0. గుర్తుంచుకోండి, ఇవి 2 గుర్తుంచుకొని సరిపోతుంది. మంత్ కోడ్ 2. లీప్ ఇయర్, సెంచరీ కోడ్ ఇక్కడ రాస్తున్నా. లీప్ ఇయర్స్ వచ్చేసి 47. లీప్ ఇయర్ అంటే 47/4 వేసుకోవాల్సిందే. 47/4. 4 1 జా 4, 7, 4 1 జా అంటే 11. అంతే కదా, 11 4 11 అన్నీ వచ్చేసినాయి. డే వచ్చింది, మంత్ కోడ్ వచ్చింది, సెంచరీ కోడ్ వచ్చింది, ఇయర్ వచ్చింది, లీప్ ఇయర్ వచ్చింది. యాడ్ చేసుకో. అప్పుడు 17
ప్లస్ 47 అంటే 58, 17, 58, 47 ప్లస్ 11 ఏమవుతుంది 15, 1, 75, 75 డివైడెడ్ బై 7, 7 1 జా 7, పాయింట్ పెట్టుకుంటే 5. 5 అంటే ఏంటిది సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే రైట్, ఫ్రైడే ఈజ్ అవర్ డే. ఒకసారి చూడండి అమ్మా, 15, 7, 47, 1947, 11 చేసుకుంటే ఫ్రైడే ఈజ్ అవర్ డే వస్తుంది. ఓకేనా? 5 అంటే ఫ్రైడే, 5 అంటే ఫ్రైడే, 6 అంటే సాటర్డే. ఇక్కడ రిమైండర్ ఎంత 5 కనుక ఫ్రైడే. మనకు ఆల్రెడీ ఫస్ట్ కోడ్లో చూసుకున్నాం. అది చూసుకుంటే 5 అనేది ఫ్రైడే అవుతుంది. రైట్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్, ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్, హై లెవెల్ అడుగుతుంది. చూసుకోండి, 20th కాదు 29 డే ఆఫ్ ద మంత్స్ అక్కర్స్ ఇన్ 400 కాన్సెక్టివ్ ఇయర్స్. 400 ఇయర్స్ అంటే 400 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1632లో స్టార్ట్ అయితే 2032 వరకు అన్నట్టు. కాన్సెప్ట్ అంటే కంటిన్యూగా పోవాలి. అది 400 అంటే ఇక్కడి నుంచి అక్కడని కాదు. 1500 తీసుకుంటే 1900 ఏదైనా తీసుకోవచ్చు. 400 కాన్సెక్టివ్ ఇయర్స్లో 400 కాన్సెక్టివ్ ఇయర్లో 29 డేస్ ఆఫ్ ఏ మంత్ ఎన్ని వస్తుంది? ఇది కొంచెం ఆలోచించాలి. 1 ఇయర్కి వచ్చేసి 11 మాత్రమే వస్తుంది. లీప్ ఇయర్ తర్వాత తీసుకుందాం. ఓకేనా? 1 ఇయర్కి వచ్చేసి 11 వస్తుంది. 1 ఇయర్కి వచ్చేసి 11. ఓకేనా? 100 ఇయర్స్కి ఏమవుతుంది? 100 × 11. 400 ఇయర్స్కు 400 అంటే ఏమవుతుంది? 444 డేస్. 444 డేస్ అంతే. అంతే కదా బేట? గుర్తుంచుకోండి, 1 ఇయర్కు 11 టైమ్స్ వస్తుంది. 100 ఇయర్స్కు 100 ఇయర్స్, 100 టైమ్స్, 100 × 11. 400 అంటే 400 × 11, దట్ ఈజ్ ఈక్వల్ టు 4000. మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది. ఏది రిపీట్ అవుతూ ఉంటుంది? మనకు వాట్ ఏమైనా లీప్ ఇయర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. లీప్ ఇయర్స్. ఓకేనా? 100 ఇయర్స్లో 100 లీప్ ఇయర్స్ వస్తాయి. 100 ఇయర్స్లో 100 రిపీట్ ఇయర్స్ వస్తాయి. 400 అంటే 400/4 వేసుకుంటే 100 లీప్ ఇయర్స్ వస్తాయి. కన్ఫ్యూజ్ కాకండి. ఇది రెగ్యులర్గా లీప్ మంత్ కాకుండా తీసుకున్నాను. ఫిబ్రవరిని ట్రీట్ చేయాలి. ఇక్కడ ఎక్కడ కూడా నేను 11 మంత్స్ అంటే ఫిబ్రవరి తీసేసే తీసుకున్నా. ఫిబ్రవరిలో ఎన్ని రిపీట్ అవుతాయి? 400 సార్లకు, 400 ఇయర్లకు 100 సార్లు రిపీట్ అవుతుంది. అంటే 4400/100 ఏమైంది? 4500 అయింది. బట్ ఏమవుతుందంటే ఎవ్రీ ఆడ్ ఇయర్స్కి మాత్రం 400 ఇయర్కి ఒకసారి లీప్ ఇయర్, మళ్ళీ 100s ఉంటాయి చూసారా అమ్మ. అంటే ఇక్కడ 100 ఉంది, 200 ఉంది, 300 ఉంది, 400 ఉంది అనుకో. ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4 మాత్రమే. జీరోస్ వచ్చినప్పుడు, సెంచరీస్ వచ్చినప్పుడు అంటే 100 కానీ, 1500 కానీ, 1700 కానీ, 1800 కానీ, 1900, 2200 ఇవి ఏవి కూడా మల్టిపుల్స్ ఆఫ్ 400 రావాలి. 100s వస్తే మల్టిపుల్స్ ఆఫ్ 400 మాత్రమే లీప్ ఇయర్స్ అవుతుంది, లేకపోతే కావు. అంటే ఎవ్రీ 400 ఇయర్స్కి ఒకసారి మాత్రమే లీప్ ఇయర్. అంటే ఏమవుతుంది? 3 రిపీట్ కావన్నట్టు. అంటే ఈ 3 తీసుకోవద్దు. ఇక్కడ ఇది లీప్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్ కాదు, ఇది కూడా లీప్ ఇయర్ కాదు. ఓకేనా? ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 1600 ఒకటే లీప్ ఇయర్ అవుతుంది. మళ్ళీ 1700, 1800 కాదు, మళ్ళీ 2000 ఒకటే లీప్ ఇయర్ అవుతుంది. 300 ఇయర్కి ఒకసారి, 400 ఇయర్కి ఒకసారి 100స్లో తీసుకున్నప్పుడు అదొకటి అవుతుంది అన్నట్టు. కన్ఫ్యూజ్ కాకండి. ఒకసారి చూడండి. ఇప్పుడు 2200, 2300, 2400, మళ్ళీ ఇక్కడ 2100, 2000. ఈ 3 కూడా ఇక్కడ వచ్చే ఇవి లీప్ ఇయర్స్ కావు. 4తో డివిజబుల్ అవుతాయి, అయినంత మాత్రాన అవి లీప్ ఇయర్స్ కావు. 400తో డివిజబుల్ అయినప్పుడు మాత్రమే లీప్ ఇయర్స్. ఎక్సెప్ట్ ఇది 100 ఇయర్స్, 100 సంవత్సరాలు అయినప్పుడు మాత్రమే. అంటే 1900 అనేది లీప్ ఇయర్ కాదు.
ఎందుకంటే సార్ లాస్ట్ 2 జీరోస్ ఉన్నాయి కనుక అవి లీప్ ఇయర్ అంటే కాదు, గుర్తుంచుకోండి. ఓకే రైట్. అంటే ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ 3 తీసేసుకోవాలి. ఎందుకంటే 100 3 తీసేసుకుంటే 4497. మంచి లాజిక్ క్వశ్చన్ అమ్మ ఇది. ఓకే 4497. ఇవో మామూలుగా రెగ్యులర్గా తీసుకున్నాం. తర్వాత లీప్ ఇయర్స్ 100కి ఒకసారి అవి 100 అయిపోయినాయి. తర్వాత 100 అంటే 400/100 ఇస్తాను లీప్ ఇయర్. అందులో 3 మనకు రిపీట్ కావు, అవి తీసేసుకుంటే 4497. 5th March 1990 వాజ్ ఫ్రైడే. వాట్ వాజ్ ద డే ఆఫ్? ఇక్కడ ఏం లేదమ్మా, 1999 March 5th, 2000 March 5th. ఇది లీప్ ఇయర్ కాదు, నార్మల్. కనుక ఏమవుతుంది, ఇది ఫ్రైడే అయిందంటే నెక్స్ట్ సాటర్డే అవుతుంది. ఫ్రైడే అయిందనుకో 2005. ఏ కావాలి, సాటర్డే కావాల్సిందే, తప్పు లేదు. ఏ కావాలి, సాటర్డే. సార్ మరి అక్కడ సాటర్డే లేదు కదా. అవును లేదు, మరి ఎట్లా? ఆప్షన్ నన్ ఆఫ్ ది తీసి పెట్టుకోవచ్చు కదా. కానీ ఇక్కడ అది లీప్ ఇయర్లో ఫిబ్రవరి దాటింది. ఇక్కడ చూడు, ఫిబ్రవరి ఎప్పుడు వస్తుంది, అక్కడ 29కి వస్తుంది. ఆల్రెడీ అక్కడే జంప్ అయిపోయింది 2000లో. 2000 లీప్ ఇయర్ అంటే ఇక్కడే జంప్ అయింది, ఇక్కడే జంప్ అయింది. జంప్ అయింది కనుక ఏమవుతుంది, అక్కడ సండే అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీరు మర్చిపోద్దని ఇంట్రడ్యూస్ చేయడానికే. 99 లీప్ ఇయర్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1999 January 12 అనేది ఫ్రైడే అయితే 2000 January 12 సాటర్డే అవుతుంది. ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. ఎక్కడి వరకు, ఫిబ్రవరి 28 వరకు ఏం బాధలేదు. 29 అయిందంటే జంప్ అయిపోతుంది. ఎందుకంటే 2000లో 29 వస్తాయి కానీ అక్కడ మాత్రమే జంప్ అవుతుంది, దానికి బిఫోర్ జంప్ కాదు. ఓకేనా, ఫిబ్రవరి 28 వరకు 1 డేనే తేడా వస్తుంది. 29 వచ్చేసి నెక్స్ట్ డే వచ్చే వరకు మార్చి 1 వచ్చిందంటే 2 డేస్ జంప్ అవుతూ ఉంటుంది. ఇది సండే అవుతుంది, మర్చిపోవద్దు. రైట్. నెక్స్ట్ 11th January 1997 was Sunday. What was the day of 7th January 2000? మరి ఎట్లా సార్? ఏం లేదు, ఇక్కడ చూడండి 11th January 1997, 11th January 2000 ఇక్కడ తీసుకో, తర్వాత చూద్దాం ఎట్లా వేయాలన్నది. సో 97 అంటే ఇది ఒక రోజు పెరుగుతుంది, 98 ఒకటి పెరిగింది, 99 ఒకటి పెరిగింది, జనవరి కూడా ఒకటే పెరుగుతుంది 2000. ఎందుకంటే నువ్వు ఇంకా లీప్ డేట్ దాటలే, లీప్ మంత్ దాటలే. 3 అంటే ఏమవుతుంది, దీనికి 3 యాడ్ చేసుకోవాలి. అంటే ఇది సండేకి 3 అంటే ఏమవుతుంది, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, 5 డేస్ దాటి తీసుకున్నాం మనం. 5 డేస్ దాటి తీసుకున్నాం. 11 అడవాడు 7 అడిగిండు కనుక ఇటు ముందుకు రావాలి. అంటే ఏమవుతుంది, 1 2 ఇక్కడ ఏమవుతుంది, మండే అంటే సండే, సండే తర్వాత సాటర్డే, మళ్ళా ఫ్రైడే. 5 డేస్ బిఫోర్ అంటే వచ్చేసి 1 2 3 ఫ్రైడే అవుతుంది. అంతే, 5 డేస్ ముందుకు వస్తున్నాం, అక్కడి నుంచి 5 డేస్ వెళ్ళిపోతాం అంతే. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ జనవరి అంటే కొన్ని నెంబరింగ్ తీసుకుంటే అది ఇబ్బంది అవుతుంది. ఇదైతేనే గుర్తుంచుకోండి. అక్కడ ఇచ్చింది ఆ ఒక్క కాన్సెప్ట్ మీకు తెలిస్తే సరిపోతుంది. ఇది ఈజీగా అయిపోయింది. 3కి 5 డేస్ వెనక్కి పోవాలి, అదే రౌండ్ సర్కిల్. ఇదే ఇట్లా రాసుకుని కాన్సెప్ట్ అనుకుంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇట్లా తీసుకో. ముందు పోవాలంటే ఇట్లా తీసుకో, వెనక్కి పోవాలంటే వెనక్కి రా, అంతే అయిపోయా. అదే తీసుకుంటే సరిపోతుంది. రైట్, అరౌండ్ ద క్లాక్. టుడే ఫ్రైడే, ఆఫ్టర్ 62 days విల్ బీ. ఏం లేదు, 62ను 7తో డివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా గదే 7, 756. 56 అంటే ఎంత, 6. ఓకే రైట్. 56 అంటే ఫ్రైడే నుంచి 6 రోజులు, ఫ్రైడే నుంచి
6వ రోజు. ఫ్రైడే నుంచి 6వ రోజు ఏది వస్తుందో అదే ఆన్సర్. ఫ్రైడే నుంచి 7వ రోజు మళ్ళీ ఫ్రైడేనే వస్తుంది. 6వ రోజు అంటే దానికి ముందు రోజే, అది థర్స్డే అవుతుంది. ఓకేనా? రైట్. గుర్తుంచుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇవే క్వశ్చన్స్, ఇంతకంటే ఎక్కువ అడగడు వాడు, ఇలానే రిపీట్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్, శ్రీమతి ఇందిరాగాంధీ డైడ్ 31st October 1984. ద డే ఆఫ్ ద వీక్ వాజ్, అది వారంలో ఏ రోజు అంటుంది చూసుకోండి. ఇక్కడ 31 October 1984 సెంచరీ కోడ్. ఫస్ట్ డే కోడ్, డే ఎంత 31st. ఇయర్స్ 84 ఇయర్స్. సెంచరీ 1984 కదా, ఆ లాస్ట్ ఇయర్ తీసుకుంటాం మనం. మళ్ళీ వచ్చేసి 21 అనుకుంటా బేటా. 84 డివైడెడ్ బై 4 21 అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ కావాల్సింది సెంచరీ కోడ్ 0. మంత్ కోడ్ అక్టోబర్ 033614625 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇది కూడా 0నే. ఓకే, ఈ కోడ్ గుర్తుంచుకోవాల్సింది. ఫోన్ నెంబర్ గుర్తుంచుకుంటాం కదా మనం, ఎవరు నచ్చిన వాళ్ళే ఫుల్ గుర్తుంచుకుంటాం, అసలు ఇది కూడా గుర్తుంచుకో. ఇవన్నీ యాడ్ చేయండి అంతే. సో 84 + 21 + 34 ఏమవుతుంది బేటా? 6 10 136 డివైడెడ్ బై 7 7 1 జా 7 6 రిమైండర్ 7 9 జా 63 రిమైండర్ 3 అంటే మనకు వెడ్నెస్డే అవుతుంది. వెరీ సింపుల్ కాన్సెప్ట్. రైట్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ 1991 91 92 90 89 88. సో 28 6 11 11 28. సో ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 10 అంటే 202. ఇది ఆన్సర్ 2002. 99 కదమ్మా, 2002 is our answer. Very simple. These are the basic concept. 98 28 6 11 11. ఇక్కడ ఏంటంటే 1988 89 90 91 1992. పెద్ద రావడానికి చిన్నగా రాసిన. ఓకేనా? దీస్ ఆర్ ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది క్యాలెండర్స్. ఇదే ప్రాబ్లం ఇదే రిపీట్ చేసుకొని మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేసుకోవచ్చు. దే ఆర్ ది ఫస్ట్ వీడియో. మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.